అమ్మయ్యా, ఊర్లో మొత్తం మీద మాట ఇచ్చావు, ఎరువు వేస్తావు. ఎన్ని ఊర్లో వేస్తావు? ఎన్ని ఊర్లో వేస్తావు? జలుకుంటే వెళ్తా ఎరువు అంటే గోవా వెళ్తున్నప్పుడు. అది గోవా వెళ్ళే హుషారు. అది నాకు రూల్స్ ఉంటాయి, మీకు రూల్స్ ఉండవు. ఎందుకు? చెప్పాడు నువ్వు ఇంకా అందే ఇది అని అడగకూడదు, ఇంక ఫైనల్ అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అనకాపల్లిలో లాస్ట్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్ అంటే ప్రస్తుతానికి నేను కంటిన్యూగా అనకాపల్లి వ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ నేను 5 months ఉన్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. డెలివరీకి వచ్చిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత 5 months ఉంటామన్నమాట. అది మన ఇష్టం అనమాట. 3 months, 5 months, 9 months అలా ఉండొచ్చు. నేనైతే 5 months ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట. నేను, ప్రవీణ్, చిన్నోడు, పెద్దోడు కార్లో అనకాపల్లి టు హైదరాబాద్ జర్నీ అనమాట ఈరోజు. సో మార్నింగే లేచాము. ఆల్మోస్ట్ మేమైతే 5 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కాకపోతే 5 అలా ఇంక అవ్వదు, ఎందుకంటే చిన్నోడు లేవాలి, వాడు మళ్ళీ క్రాంకీ అయిపోతాడని చెప్పేసి కొంచెం లీజర్గానే బయలుదేరదాం అనమాట. సో ఇక్కడైతే ఇక్కడ దేవుడి గుడిది నేను విగ్రహం చూపిస్తాను కదా, సో అక్కడికి వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. అత్తమ్మ మావయ్య గారు కూడా చండపు ఇవ్వడానికి వచ్చారు అక్కడ టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర కొంచెం మంచిగా దండం పెట్టేసుకొని నలుగురం కూడా వాళ్ళందరికీ టాటా చెప్పేసి, మమ్మీకి అండ్ ఆల్సో అత్తమ్మకి అండ్ డాడీకి, మామయ్య గారికి అందరికీ టాటా చెప్పేసి హ్యాపీగా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అనకాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేసి మనకి 7 hours and 58 minutes, ఆల్మోస్ట్ 8 hours అలా పడుతుంది. సో 744 kilometers అలా పడుతుంది అనమాట. సో మేమైతే ఇక్కడ నూకల తల్లి గుడి ముందు నుంచి స్టార్ట్ అయ్యాము. సో అదొక సెంటిమెంటల్గా నూకల తల్లి గుడి ముందు నుంచి అయితే కొంచెం అలా బయట నుంచి దండం పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కదని నూకల తల్లి గుడి ముందు నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో కార్ అది ఫుల్గా సర్వీసింగ్ అండ్ ఆల్సో ఏవైనా రిపేర్స్ ఉన్నా అవన్నీ కూడా చేయించుకున్నాము. బాగున్నారు ఇద్దరు. చిచి స్పెట్స్ పెట్టుకో. యాక్చువల్గా మేము ముందే కార్లోనే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 months ముందే, 1 month ముందే ప్రవీణ్ కార్ తీసుకొచ్చేసారు హైదరాబాద్ నుంచి. సో కార్ జర్నీ చేసే ముందు కార్లో తీసుకోవాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా నేను చాలా వరకు మనం ఏదైనా రీల్స్ ఒకటి సెర్చ్ చేస్తే ఇంక ఆటోమేటిక్గా అన్నీ అవే వస్తాయి కదా. సో నేను టాయ్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ క్రై నుంచి తీసుకున్న టాయ్స్ మీకు మీషోలో కూడా దొరుకుతుంది. సో ఇక్కడైతే మనకి 9 hours 26 minutes చూపిస్తుంది. మేబీ మధ్యలో ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా చూపిస్తుంది. నేను మీకు దారిలో ఎంతైతే డిస్టెన్స్ ఇవన్నీ కూడా నేను మీకు కవర్ చేసేటట్టు షూట్ చేశాను. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక డ్రైవ్ చేస్తే ఈవినింగ్ 4:50 అలా రీచ్ అయిపోవాలి హైదరాబాద్. సో బట్ మేమేంటంటే అంత హర్రీగా కాకుండా చాలా నెమ్మదిగా వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు, ఫస్ట్ టైం చిన్నోడిని తీసుకుని కార్లో వెళ్తున్నాం లాంగ్ జర్నీ కాబట్టి. మాకు లాంగ్ డ్రైవ్ అనేది అసలు కొత్త ఏం కాదు. వెనకతలు ఇలా బెడ్ అనేది ఏర్పాటు చేశాను చిన్నోడికి, బట్ వాడు అస్సలు బెడ్ మీద పడుకోలేదు. చిన్న బెడ్ ఒకటి తీసుకున్నాం అనమాట. పెద్ద బెడ్స్ లేదంటే గాలి కొట్టే బెడ్స్ ఇవన్నీ కూడా అమెజాన్లో చూశాను, కానీ ఎందుకో పెద్దోడు ఉన్నాడు కాబట్టి మొత్తం బెడ్ అంతా వేయడానికి అవ్వదు, ఎందుకంటే వాడు కూర్చోవాలి కాబట్టి. ఇద్దరు ఒకలాంటి ఏజ్ అయితే అది వర్కౌట్ అవుద్ది, బట్ ఇప్పుడు అలా వర్కౌట్ అవ్వదని చెప్పి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మిట్టుగడ్ స్కూల్ అనమాట ఇది. చాలామంది అడిగారు కదా నన్ను. నేను తీసుకొచ్చారా మిట్టు స్కూల్ వెళ్ళిపోతుంది. స్కూల్ చిన్నోడికి చూపించు. అన్నీ స్కూల్ ఇదే, అన్నీ చదువుతున్న స్కూల్ ఇదే అని చూపించు. వాడు కూడా అక్కడ నెక్స్ట్. అమ్మో వద్దు, ఇంకొద్దు. అంత సీన్ లేదు. ఆడు ఇంకా 3rd class లో ఉన్నాడు. అది వాడే వద్దంటున్నాడు చూడు. వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు, నించోబెట్టొద్దు. అవి అలా ఆడిచ్చు. మిట్టుగడి స్కూల్ నేమ్ చాలామంది అడిగారు. సో వాడి స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీప్రకాష్ అనమాట. శ్రీప్రకాష్ విద్యానికేతన్. ఇందులో వచ్చేసి ఇది తుని అండ్ ఆల్సో పాయకరావుపేట ఏరియాలో ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్ రోడ్ దగ్గర చిట్టి పెసరట్ అని చెప్పి మన వచ్చి బాగా ఫేమస్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో. సో అది మేము ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు అక్కడే తినేవాళ్ళం అనమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగాము.
నేను అలా తినలేను డాడా. అలా నోట్లో పెట్టనిలే తినిపిస్తాడు. డాడీ ఫోన్ ఎవలా నాన్న చిచ్చు చూస్తున్నాడు, కెమెరా చూస్తున్నాడు. కెమెరా వైపు చూస్తున్నాడు, కెమెరా వైపు చూస్తున్నాడు. చిట్టిగడ్ల ఏంటి ఇది బాగుండేలాగా. యో మా నాన్న ఏమంటున్నారే చిచ్చు చూడాలి చూస్తాను చూడు. జాదుగర్ లాగా ఎక్కడ వరకు ఎడేసుకో చెయ్యి. నువ్వు నాన్న వైపు చూడకు, నువ్వు నాన్న వైపు చూస్తే నువ్వు నాన్న నీ వైపు చూస్తారు. మేము నార్మల్గా అనకాపల్లి నుంచి స్టార్ట్ అయినప్పుడు రాజమండ్రిలో బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎల్ సర్టెన్ డెస్టినేషన్కి రీచ్ అయ్యేటప్పటికి లంచ్ అలా పెట్టుకుంటే మనం తొందరగా రీచ్ అవుతాం అనమాట. సో మధ్యలో ఎక్కడ తినాలి ఏంటనేది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ లంచ్ తినాలి, మేమైతే లంచ్ పెద్దగా ప్రిఫర్ చేయము, మ్యాక్సిమం బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తాము, లంచ్ పెద్దగా పెట్టుకోమన్నమాట. స్నాక్స్ అవి పెట్టుకుంటాం ఎక్కువగాను. అక్కడ కరెక్ట్ కాదు, అసలు డిస్ట్రాక్షన్ ఉంటుంది కంప్లీట్ గానా. అసలు ఫ్రంట్ మిర్రర్కి ఎందుకు అంటిస్తావు, అంటించకూడదు కదా అట్లాగా. అంటించకూడదు అంట చిలక కూడా చెప్తుంది ఆఖరికి. అట్లా ఎంత అంటుకోదు చిలక అంటుకోదు అక్కడ. అదేంటి నాకు కావాలి, ఇది తెలుసు కావాలి, చూడలేదు కానీ ఇది టెస్ట్. స్మెల్ ఇక్కడ చూసుకుంటే తీసుకోవచ్చు మనం. తెలీదు, నేను అది చూపిద్దామని కవర్ పారకుండా తెచ్చాను. నా కాకోకే కావాలి. ఓపెన్ అమ్మయ్యా, ఊర్లో మొత్తం మీద మాట ఇచ్చావు, ఎరువు వేస్తావు. ఎన్ని ఊర్లో వేస్తావు? జలుకుంటే వెళ్తా ఎరువు. నాన్న ఏమంటున్నారే? చిలుకలు అయిపోయిందా? పోదామా? హ్యాపీ అయిపోయిందా? చేంజ్ చేసుకున్నామా? పోదామా? ఫ్రెష్ జీ అని పోదామా? చలో బాయిల్ తాగిద్దాం. ఆ తర్వాత జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. అండ్ మేము ఇక్కడ రాజమండ్రి దగ్గర హ్యాబిటేట్ ఉంటుంది, ఎంతమందికి తెలుసలేదో తెలీదు. మనకి రాజమండ్రి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అయితే మనకి లెఫ్ట్లో వస్తుంది, అనకాపల్లి వెళ్ళేటప్పుడు అయితే రైట్లో వస్తుంది. సో ఇక్కడ తూగో అని చెప్పేసి రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు సాంబార్ ఇడ్లీ చాలా బాగుంది, కాకపోతే అది గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోకి షిఫ్ట్ చేశారనమాట. సో ఇక్కడికి వచ్చాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఆ రోజు చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను అక్కడ పెద్దగా అక్కడ టిఫిన్ తినలేదు కదా అని ఇక్కడ సాంబార్ ఇడ్లీ తిందామని ఆగామన్నమాట. అండ్ ఈరోజు ఈ చిన్నోని చూడగానే వాళ్ళు వచ్చి తీసుకొని ఎత్తుకోవచ్చా లేదా అని చెప్పేసి వచ్చి అడిగి వాళ్ళు ఎత్తుకొని చాలాసేపు మేము బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు వాళ్ళు ఎత్తుకున్నారనమాట. సో ఇక్కడ కొంచెం ఒక దోశ అండ్ ఆల్సో సాంబార్ ఇడ్లీ ఇలా తీసుకుని ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కలిసారనమాట, చాందీ గారా అని చెప్పేసి. సో తనతోనే మాట్లాడుతున్నాను అనమాట, హాయ్ అని చెప్తున్నారు చూసారా. సో తనతోనే. అండ్ ఆ తర్వాత మ్యాక్సిమం ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా తింటాము. బ్రేక్ఫాస్ట్ కొంచెం
హెవీగా తిన్నా సరే లంచ్ కాన్సెప్ట్ అసలు ఉండదన్నమాట మాకు. లంచ్ తింటే మళ్ళీ నిద్ర వచ్చిద్ది ఆర్ ఎల్స్ ఇంక హెవీ అయిద్ది అనే కాన్సెప్ట్లో లంచ్ తినము. బిస్కెట్స్ అని ఇవని అవన్నీ క్యారీ చేస్తాం కాబట్టి అవి తింటూ ఉంటాం అనమాట. అండ్ చిన్నోడికి నా ఫీడింగే ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కాఫీ టీ ఇలా తీసుకుంటాము. అండ్ నాకు ఇక్కడ కొంచెం ప్రైజీ అనే అనిపించింది నార్మల్ కంపారిటివ్లీ. మనం మరీ అంత తక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మరీ అంత దీనిగా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఓకే మినిమం ఉన్నాయి ప్రైజెస్, కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు మేము ఆగిన దగ్గర ప్రైజెస్ దాన్ని బట్టి ఇక్కడ కొంచెం హెవీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది ఒక రెస్టారెంట్ టైప్ కాబట్టి ఆ మాత్రం ప్రైజెస్ ఉంటాయని కూడా అనిపించింది. అలా కూడా అన్నాను, ఇలా కూడా అనిపించింది నాకు. సో హ్యాబిట్ ఇట్లా అనమాట. సో వాళ్ళు చిన్నోడిని ఎత్తుకున్నారు అండ్ నేను ఇక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నాను. లాస్ట్ టైం కంటే నాకు అంత టేస్టీ అనిపించలేదు. దోశ అయితే చాలా బాగుంది. మిట్టుగాడు ఇంకా దోశ లవర్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా దోశ అసలు వదలడు వాడు. అండ్ ఆ తర్వాత నేను ఒక కాఫీ తాగాను. మిల్క్ ఫీడ్ చేయాలి కాబట్టి తక్కువ పడుకుని ఉండడానికి అని చెప్పేసి కాఫీ తాగాను. ఆ తర్వాత ఖమ్మం విజయవాడ ఇంకా 161 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను మధ్య మధ్య ఈ స్క్రీన్ వచ్చేసి మేము రీసెంట్గా అటాచ్ చేయించామన్నమాట. సో స్క్రీన్ మీద మీకు కొంచెం ఎన్ని కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ అనేది మీకు ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. అండ్ చాలామంది నాకు తెలిసి అనకాపల్లి ఆర్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కార్ జర్నీస్ చేస్తూ ఉంటారు. నేను పెద్దగా చూపించేదానికి ఏముండదు, కాకపోతే నా మెమరీ కోసం నేను షేర్ చేసుకుంటున్నాను, అంతే. ప్రతిదీ షేర్ చేస్తాను కాబట్టి. మేము చాలాసార్లు అనకాపల్లి టు హైదరాబాద్ కానీ లేకపోతే హైదరాబాద్ టు గోవా కానీ, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు చెన్నై మేము ట్రావెల్ చేసాం. కానీ నేను ఇప్పటివరకు ట్రావెల్ బ్లాగ్స్ యాప్స్లో పెట్టలేదు. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట. సో రేపటి నుంచి మీకు హైదరాబాద్ బ్లాగ్స్ అనేవి వస్తాయి. హైదరాబాద్లో ఒక కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నాము, కొత్త బెడ్, కొత్త సామాన్లు బోల్డ్ అని తీసుకున్నారు ప్రవీణ్. సో మనకి కొత్త పర్సన్ వచ్చారు కాబట్టి సో అవన్నీ తీసుకున్నారు. సో నేను అవన్నీ కమింగ్ బ్లాగ్స్లో రేపటి నుంచి అప్డేట్ చేస్తా. సో ఇక్కడ సాంగ్స్ పెట్టాను కాబట్టి చిన్నోడు హ్యాపీగా అసలు ఏం క్రాంకీగా లేడు. మోషన్ పాస్ చేశాడు ఒక్కొక్క దగ్గర. మేము వీడి కోసం అని చెప్పి అక్కడక్కడ ఆగేము. అండ్ ఆల్సో సమ్మర్ కాబట్టి కార్ కంటిన్యూస్గా కూడా వెళ్ళకూడదు. సో దట్ అక్కడక్కడ ఆగి కొంచెం మేము నెమ్మదిగానే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ 6 అయిపోయింది. నార్మల్గా అయితే 6:30 అలా అయిపోయింది. 5కి అలా రీచ్ అయిపోవాలి. ఇంతకుముందు అయితే 3కి 3:30 కూడా రీచ్ అయిపోయే వాళ్ళము. లంచ్ అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇంకా చిన్నోడు ఉన్నాడు కాబట్టి చాలా లీజర్గా వెళ్ళామన్నమాట. సో మధ్యలో తాటి ముంజులు ఇలాంటివి ఏమైనా వస్తే నెమ్మదిగా వెళ్ళామన్నమాట అవన్నీ తీసుకొని. సో ఇక్కడ నేను వాడితో మంచిగా ఆడుకున్నాను. అసలు నాకేం బోర్ అనిపించలేదు. అండ్ నా అవుట్ఫిట్ చూస్తే అవుట్ఫిట్ అనే దానికంటే నైటీ అనమాట. ఇది లిటరల్లీ నేను ఫస్ట్ టైం నైటీ వేసుకొని కార్ ఎక్కాను అనమాట. ఎంత ఇదైనా సరే అసలు నైటీ వేసుకొని అసలు ఎప్పుడు ఎక్కలేదు. కాకపోతే ఇది నేను కొత్తగా తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో, ఫీడింగ్ అనమాట. సో ఫీడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో డ్రెస్ లాగే ఉంది కదా అని చెప్పి కార్ పెద్దగా దిగం కదా అని నేను ఇదే వేసేసుకున్నాను. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. ఫీడింగ్ది నైటీ మనకి నార్మల్గా పైకి ఇలా పుష్ చేసి ఫీడ్ చేస్తుంటాం కదా, ఆ టైప్ నైటీ అనమాట ఇది. ఇప్పుడు ఏంట్రా ఇప్పుడు నీ గోల్ ఏంటంటే మనం ఓవర్టేక్ చేయాలి. మా మమ్మీ 2లో పెట్టి డ్రైవ్ చేయి, నీకు ఊపి వస్తుంది. తీసి బుజ్జాడు చెప్పారు ఇందాక వాటర్ స్టార్ట్ అవుతాయి. ఇది రెండోది చిలక చెప్పాను ఇప్పుడు ఒకటి వస్తాయని. ఇది రెండోది. కాదు కాదు పిరమిడ్ చూడండి అల్లగిస్తుంది పైకి. చిన్నడు 60 చిలక కొట్టు మా స్పీడ్ స్లోగానే వెళ్ళాలడా. మా ఇది హైవే కదా, స్లోగానే 100లో వెళ్ళాలి హైవేలో. మా ఇంకొంచెం గట్టిగా 100 ఎరుపుదామా? విజయవాడలో ఎరువేసేద్దామా? విజయవాడలో వేసేద్దామా? నెక్స్ట్ హైదరాబాద్, విజయవాడ తర్వాత సూర్యాపేట తర్వాత వీరంగూడ వేసేద్దాం. ఇరుగు వీరంగూడ చెప్పింది అంతా అంటావులే.
విజయ్ సీన్ నువ్వు ఇప్పటి వరకు నేను డ్రైవ్ చేసిన దాంట్లో హై స్పీడ్ నేను ఎప్పుడు వెళ్ళాను చెప్పు. 120 ఇప్పుడే. ఇప్పుడు కాదమ్మా, ముందు ఇంతకు ముందు. సరే మనం చెన్నై నుంచి వస్తే తిరుపతి నుంచి వస్తున్నప్పుడు అదొకటి గోవా వెళ్తున్నప్పుడు అది గోవా వెళ్ళే హుషారు. అది ఎంత స్పీడ్? హుషారు రోడ్ కూడా ఇలాగే ఉంది కదా సిమిలర్ గా. ఎంతవరకు వెళ్ళినప్పుడు నాకు గుర్తులేదు. 140 130. కానీ ఇప్పుడు తగ్గింది కదా. తగ్గిందంటే చిన్నోడు ఉన్నాడు కదా కార్లో, నేనే అలా కూడా ఇవ్వండి. మరి నేను తగ్గిపోయింది స్పీడ్. ఈ పాటికే వెళ్ళిపోతాం మన ఇంటికి. అలా ఉండి ముందు మనం లాస్ట్ టైం చాలా ఫాస్ట్గా వెళ్ళాం, కానీ ఇప్పుడు స్టాప్స్ కూడా ఎక్కువ. బేబీ స్టాప్స్. ఎరువులేయడానికి. ఊరికి ఎరువు వేసుకుంటే వెళ్తున్నాం. చిన్న కొడుకులు, చిన్ని బంగారులు ఊసలాడుతున్నాడే నా కొడుకు. నేను డ్రైవింగ్ చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్కి ఎక్కువ అయిపోతుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కంటే ముందే నేను అసలు కార్ తీయడం మానేశాను అనమాట. సో ఇంకా గేర్ మార్చడం అయితే మొత్తం మర్చిపోయాను. నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సో నేను అందుకనే చాలా ధైర్యంగా తీస్తాను కార్ అనేది. కాకపోతే నేను నేర్చుకున్నది అయితే గేర్ బండి మీద నేర్చుకున్నాను. కాకపోతే మా కార్ ఆటోమేటిక్ కాబట్టి ఆటోమేటిక్ అలవాటు అయిపోయి నేను గేరింగ్ మర్చిపోయాను అనమాట. సో తర్వాత గేర్ బండి ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు చూద్దాంలే అని ప్రస్తుతానికి ఆటోమేటిక్ కార్ హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఈరోజు కొంచెం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కదా. అండ్ ఆల్సో మెంటల్గా ఫిజికల్గా మనం చాలా వీక్ అవుతాము. నేనైతే చాలా వీక్ అయ్యాను, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా దారుణంగా వీక్ అయ్యాను. బట్ నేను ఇక్కడ డ్రైవ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి కొన్ని పనులు చేస్తే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయట్లేదు, ఏం చేయలేమా, ఇంకా బాబుని చూసుకోవడం, బాల్ పట్టడం తప్ప ఇంకేం చేయలేమా అనుకునే టైంలో మనం ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అలాంటివి మనం చిన్నవి చేసామంటే కనుక మనలో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. నేను అది బాగా నమ్ముతాను అనమాట. సో అందువల్ల కార్ తీయడానికి రీజన్, నేను పెద్దగా తీయలేదు, ఒక 1 hour డ్రైవ్ చేశాను అంతే. సో ప్రవీణ్ కొంచెం రిలాక్స్ అవుతారు కదా, అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని ఒక 1 hour డ్రైవ్ చేశాను. ఆ తర్వాత ఇంకా చిన్నోడికి ఫీడ్ చేయాలి కాబట్టి చిన్నోడిని తీసుకొని ఇంకా తర్వాత నేను డ్రైవ్ చేయలేదు. ఆ 1 hour కూడా వాడు పడుకొని ఉన్నాడు కాబట్టి హ్యాపీగా నేను డ్రైవ్ చేయగలిగాను అనమాట. నాకు ముందు తెలుసు నేను డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ చిన్నోడికి కంటిన్యూగా ఫీడ్ చేయాలి. వాడు ఏంటంటే ఒకేసారి తాగడు, కొంచెం తాగుతూ ఉంటాడు. సో అందువల్ల నేను డ్రైవ్ చేయలేనేమో అనుకున్నాను, కానీ బట్ ఓకే 1 hour డ్రైవ్ చేయించాడు వాడు. చాలా బాగా చేసినందుకు. అండ్ ఆ తర్వాత ఇక్కడ తాటి నుంచి అండ్ ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో చిన్నోడు క్రాంకీ ఫీల్ అవ్వడం ఇవేమి కూడా లేవు. చాలా హ్యాపీగా వాడు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ నా పక్కనే ఉన్నాడు. మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడు వాయిస్ వినిపిస్తుంది చూసారా. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ చీకటి పడకముందు ఏదైనా ఇక్కడికనే కాదు, గోవా అయితే మనకి 14 hours జర్నీ పడుతుంది. హైదరాబాద్ టు అయితే గోవాకి వెళ్ళడానికి రోడ్ జర్నీ బాగుంటుంది, కాకపోతే ఘాటి అది వస్తుంది. మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అప్పుడైనా సరే చీకటి పడక ముందే ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలనేది మేము పెట్టుకుంటాం అనమాట. మరీ అంత ఫాస్ట్గా కాదు, మరీ అంత స్లోగా కాదు, మీడియంలో వెళ్తాము. అండ్ మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ బయలుదేరడానికి స్టార్ట్ అవుతాం అనమాట. అలా అయితే బెటర్ ఉంటుంది, ట్రాఫిక్ అది లేకుండా. బంగారాజులరు చిన్ని కానీ ఎండ తగిలేస్తుందట నీకు, నా తల్లి ఎండ తగిలేస్తుందంట. యాలు చీచు 1.5 hours వెళ్ళిపోతాం ఇంటికి. రాజులు 1.5 hours వెళ్ళిపోతామే బంగారమే. 5:30 వెళ్ళిపోతాం ప్రవీ, కాదే 6కి వెళ్తామా. ఎస్ ఇక్కడ ఏమేం చెప్పరా నీకు? పడుకున్నానా? నువ్వు మౌత్ ఓపెన్ చేసి పడుకున్నాను. డ్రూలింగ్ చేస్తుండన్న, డ్రూలింగ్ చేస్తుండన్న, డ్రూలింగ్ చేస్తుండే నా రాజులేరు వాడు చూడు ఎలా పడుకున్నాడు. మసాజ్ చేసుకోండి. నీ ఇష్టం రా. నేను రా బిల్లు నేను రా
ముద్దపప్పురా. బొక్కలు తినేస్తా నేను బొక్కలు బొక్కలు తినేస్తాను నేను. తేప కట్ చేసుకున్నాడు. ఏమేమి రోజులు రోజులు ఇంకా 1 hour 26 minutes 90 kilometers బాగానే వచ్చామా? ఇంకా ఇంతకు ముందు అయితే కొంచెం తొందరగా వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఎండ వల్ల చిన్నోడు ఉన్నాడు స్లోగా వచ్చాం, లేదంటే ఇంకో 2 hours ముందు వెళ్ళిపోవడానికి. నువ్వు డ్రైవ్ చేసావు కదా బుజ్జి, కొంచెం కవర్ అయింది దానివల్ల. నేను డ్రైవ్ చేయడం స్పీడ్ వెళ్ళామా 140. మాకు రూల్స్ ఉంటాయి, మీకు రూల్స్ ఉండవు. ఎందుకు? అవును చెప్పాడు ఇంకా నువ్వు ఇంకా అంతే ఇది అని అడగకూడదు, ఇంక ఫైనల్ అంతే. అవును డాడా, అవును నీల్ బాబు. నందు తల్లి, ఇది నందు తల్లి, నీల్ కొడుకు. ట్యాప్ ఎందుకే అంత కారుస్తావు నువ్వు? చిన్ని కొడుకులే. ఇంటికి వెళ్ళిన వెంటనే లాల పోచుచుందమ్మే, లాల పోచుచుందరే. మేము ఎన్నీళ్ళు ఛాలెంజ్ చేస్తాము, సమ్మర్లో కూడా వెన్నీళ్ళు చేస్తాము మేము. చిచిలి బంగారు చిలి. అవునా రాజు నవ్వుతున్నాడు. రాజులేరమ్మా, రాజులేరమ్మా, నా బంగారు లేదమ్మా. అవునా చిచ్చు నవ్వుతున్నాడు చూడే. అవును చిచ్చు. నువ్వేమని పిలుస్తావండి? నువ్వు నేను చిచ్చిలి చిచ్చిలి చిచ్చిలి. అండ్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేసిందంటే ఇంకా మాకు హైదరాబాద్ మా ఇంటికి వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. రామోజీ ఫిల్మ్ సిటీ మనకి అవుట్స్కట్స్లో ఉంటుంది. అండ్ బూడం పోచంపల్లి కూడా వస్తుంది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరే. సో ఆల్మోస్ట్ 1 hour 9 minutesలో మాకు మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో హ్యాపీగా సాంగ్స్ వినుకుంటూ రైడ్ అయితే, లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 5 months తర్వాత ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఒక పక్క ఇల్లు ఎలా ఉందో, క్లీనింగ్ అది ఎలా ఉందో, ఇవన్నీ ఒక పక్క. అండ్ ఇంకో పక్క ఏమో వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. అండ్ లేట్ అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ బ్యాక్ పెయిన్ అది వచ్చేస్తుంది నాకు. అలా కూర్చొని ఉండడం అంటే కొంచెం ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫీడింగ్ చేస్తున్న టైంలో కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి, సో అదంతా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. భలే అనిపించింది తెలుసా ఈసారి చిన్నోడితో రావడం. అండ్ వాడు చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. అండ్ ఫైనల్గా అయితే మమ్మీ స్నాక్ బ్యాగ్లో కర్పూరము అండ్ ఆల్సో ఈ ఒత్తు ఇవన్నీ పెట్టిందనమాట. ఇంట్లోకి వెళ్ళక ముందే ప్రవీణ్ని దిష్టి తీసేయమను మీ ఇద్దరికి అని చెప్పి. సో పొలిమేర అది దాటాడు కాబట్టి చిన్నోడు మంచిగా దిష్టి అది తీసేసి అప్పుడు లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ మాకు అడ్జస్ట్ అవ్వడానికి ఒక 3-4 days పట్టింది. ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ డస్ట్ ఇదంతా ఉంటుంది కదా. చాలా రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చి కూడా 1 week అయిపోతుంది. ప్రవీణ్ బారసాలకి అనకాపల్లి వచ్చి 1 week అయిపోతుంది కాబట్టి. సో ఇల్లంతా కొంచెం డస్టీగా ఉంటుంది. అండ్ అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మాకైతే ఓఆర్ఆర్ మీద నుంచి కొంచెం దగ్గర ఉంటుందన్నమాట ఇల్లు. అంటే సిటీలోంచి కాకుండా ఓఆర్ఆర్ నుంచి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. మేము లంచ్ అది ఎక్కడో చేయలేదు కాబట్టి నేను మీకు రెస్టారెంట్ ఏది నేను సజెస్ట్ చేయదలుచుకోలేదు. సో ఆల్మోస్ట్ 3 minutesలో ఇంటికి వెళ్ళిపోతాము. 6:30 అలా రీచ్ అయ్యామన్నమాట ఇంటికి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 6:30 అలా రీచ్ అయ్యామన్నమాట. సో బాగా చాలా రోజులు అయింది కదా, కమ్యూనిటీ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మీరు చెప్తే నమ్మరు, ఇంట్లో ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది. నేను ఇంకా చాలా నాకు చిరాకు వచ్చేసింది అనమాట. హ్యాపీగా వచ్చినంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది, తర్వాత అంత చిరాకు వచ్చేసింది. ఒక్కొక్కటి అలా క్లీన్ చేసుకుంటూ వచ్చానమాట ఈ రోజుకి. సో రేపటి నుంచి అయితే హైదరాబాద్ బ్లాగ్స్ వస్తాయి హ్యాపీగా. అండ్ ఫస్ట్ అయితే నేను రూమ్ క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ బెడ్షీట్ అదంతా కూడా చేంజ్ చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ చిన్నోడిని పడుకోబెట్టేస్తే బెటర్ కదా అని చెప్పి ఫస్ట్ గీజర్ ఆన్ చేసేసి వాడికి ఒక 2 months స్నానం చేపించేసేసి ఆ తర్వాత పడుకోబెట్టేసాను అనమాట. ఆ తర్వాత లీజర్గా చేసుకోవచ్చులే అని చెప్పి.
కొబ్బరికాయ అయితే తీసుకొని ఉంచారు ఆల్రెడీ ప్రవీణ్. మమ్మీ కర్పూరం అన్నీ పెట్టింది కాబట్టి అవి ఇవి కలిపి దిష్టి తీస్తున్నారు అనమాట. నార్మల్గా అయితే ప్రతిసారి ఇలా దిష్టిలు అవి తీసుకోము, కానీ కాలు చేతులు అవి కడుక్కొని వెళ్ళిపోతాం లోపలికి. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లోడితో అన్ని ఊర్లు పొలిమేరలు దాటి వచ్చాం కాబట్టి ఇలాగా దిష్టి అది తీసి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి నుంచి హైదరాబాద్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను చిన్నోడితో కొంచెం మేనేజ్ చేసుకుని మళ్ళీ కుకింగ్ అవి స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ కొత్త సామాన్లు తీసుకున్నాను కదా, అవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు అనకాపల్లి నుంచి హైదరాబాద్ కనుక అలా మీరు రోడ్ ట్రిప్స్ ఏమైనా వస్తే మీరు అయ్యో ఏమి ప్రికాషన్స్ తీసుకుంటారని చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు చిన్నపిల్లడు ఉన్నారు కదా అని చెప్పి కార్లో అవి ఇవి వస్తువులు అనవసరం కొనకండి. నేనైతే కొన్ని అనవసరం కొన్నాను, కొన్ని కొనకపోవడం మంచిది అనిపించింది, చాలా వరకు కార్లో చూశాను కాబట్టి. సో ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకోండి. చిన్నపిల్లడు ఉన్నాడు కదా, చిన్నపిల్లలు పుట్టక ముందు కానీ లేకపోతే పుట్టిన తర్వాత కొన్ని అనవసరం కొనకండి. ఓకేనా? థ్యాంక్ యూ. టాటా.